హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం మంచి రెసిపీ చేసుకుందాము. లెఫ్ట్ ఓవర్ రైస్ రెసిపీ అంటే మిగిలిపోయిన అన్నంతో రెసిపీ. అన్నం మిగిలిపోయింది అనుకోండి, దాంతో ఏం చేయాలో తెలియక ఎక్కువసార్లు పడేస్తుంటాం కదా, అలా కాకుండా దానితో మంచి రోటి చేసుకుందాము. ఇక్కడ నా దగ్గర 1.5 కప్ రైస్ ఉంది. అంటే మన దగ్గర ఎంత రైస్ ఉన్నా తీసుకోవచ్చు. మిగిలిన అన్నాన్ని బట్టి మిగతా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని టేస్టీగా తయారు చేసుకోవచ్చు. రైస్ని కొంచెం మ్యాష్ చేసుకుందాము. అంటే కొంచెం గరిటెతో కానీ లేకపోతే పప్పు రుద్ద దాంతో కానీ మెత్తగా చేసుకుందాము. లేదు అంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కాకపోతే మరి మిక్సీలో వేయాల్సినంత అవసరం ఏం లేదు, కొంచెం గట్టిగా పిసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. ఒక 1/2 కప్ బియ్యం పిండి తీసుకున్నాను నేను. 1/4 కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. 1/4 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. 1/4 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. మన కారాన్ని బట్టి, మనం తినగలిగే దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవే కాదు, మన టేస్ట్ని బట్టి మనకు కావాల్సిన స్పైసెస్ మనం వేసుకోవచ్చు. వీటన్నింటినీ కలుపుకుందాము. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని కలుపుకుందాము. పెరుగు కూడా మన టేస్ట్ని బట్టి మనకు కావాల్సిన దాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం పెరుగు కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఈ రైస్ని బాగా పిసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి ముద్దలా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఈ పిండిని బాగా పల్చగా చేసుకోవద్దు, ఎందుకంటే రొట్టె చేయడం రాదు. అందుకని బాగా పల్చగా చేసుకోవద్దు. మనం పీట మీద నొక్కగలిగేంత మెత్తగా చేసుకోవాలి. మీకు తడి తక్కువైంది అనుకుంటే పెరుగు వేసుకొని కలుపుకోవచ్చు. లేదు ఎక్కువ మెత్తగా అయిపోయింది అనుకుంటే కొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మామూలుగా రైస్ తినాలనిపించదు కదా, ఇలా రొట్టె చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారు. ఇదిగోండి, ఇలాగా బాగా ముద్దలాగా కలుపుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకుందాము. ప్యాన్ వేడెక్కేలోపు రొట్టె ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మామూలుగా ఏదైనా కవర్ వేసుకోవచ్చు. లేదు ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇలా కవర్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ వేసుకోవడం వల్ల మనం రొట్టె చేసిన తర్వాత తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా దీనికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దలోంచి ఒక చిన్న ముద్ద తీసుకోవాలి. రొట్టె చేసుకోగలిగేంత ముద్ద తీసుకోవాలి. మరీ పెద్ద పెద్దగా చేసుకోకూడదు, చిన్నగానే చేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చు. రౌండ్ బాల్ లాగా చేసుకుని ఈ అల్యూమినియం ఫాయిల్ పైన పెట్టుకుని నొక్కుకోవాలి. మనం ఎంత వెడల్పుగా నొక్కుకోగలిగితే అంతవరకు నొక్కుకోవాలి. మరీ సన్నగా చేసుకోవద్దు. మరీ సన్నగా చేసుకుంటే అంత బాగుండదు. పైనుండి దీని నుంచి ఊడి రావడం కూడా కష్టమవుతుంది. మీకు చేతికి ఈ పిండి అతుక్కుపోతున్నట్టు అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు కొంచెం ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్తో కూడా తడుపుకోవచ్చు. ఇలా రొట్టె ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ప్యాన్ వేడి చేసుకున్నాం కదా, దానిపైన 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న రొట్టెని ఒక చేత్తో కవర్ని లేపి రెండో చేతిలోకి రొట్టె తీసుకోవాలి. కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ రొట్టెని ఈ వేడెక్కిన పెనం పైన వేసుకోవాలి. ఈ రొట్టె పైన కొంచెం ఆయిల్ వేసుకుని రొట్టె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. 3-4 నిమిషాలు కాలిన తర్వాత రెండో వైపుకు తిరగేసుకోవాలి. ఈ ప్యాన్ ఒక్కసారి వేడెక్కిన తర్వాత లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇదిగోండి, లైట్ బ్రౌన్ కలర్లోకి మారుతుంది కదా, ఇలా 2-3 నిమిషాలకు ఒకసారి 2 వైపులా తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతే, చూసారా, టేస్టీగా లెఫ్ట్ ఓవర్ రైస్తో రోటీ ప్రిపేర్ అయిపోయింది. ఈ రోటీని ఇలాగే తినొచ్చు, లేదంటే మనకు కావాల్సిన గ్రేవీతో తినొచ్చు, ఏదైనా పచ్చడితో తినొచ్చు, లేదంటే ఇష్టమున్న సాస్తో కానీ పెరుగుతో కానీ తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. ఇంకొకసారి అన్నం పడేయాల్సిన అవసరం ఉండదు. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.